దేశంలో అత్యంత కీలక ప్రజాస్వామ్య ఘట్టమైన సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 293 స్థానాలతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి 233 స్థానాలతోనే సరిపెట్టుకోవడంతో ఎన్డీఏకు అడ్డు లేకుండా పోయింది. కానీ గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గాయి. 2019లో బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో గెలవగా ఎన్డీఏ కూటమికి 353 సీట్లొచ్చాయి. ఈసారి బీజేపీ సొంతంగా 240 స్థానాలకే పరిమితం కాగా ఎన్డీఏ బలం 293 సీట్ల వరకే ఆగిపోయింది. టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు కలిసి రావడంతో ఆ మాత్రమైన సీట్లొచ్చాయి. లేకపోతే ఎన్డీఏ పరిస్థితి ఇబ్బందికరంగా మారేది. బీజేపీ తర్వాత మిత్రపక్షాల్లో అత్యధిక స్థానాలు గెలిచింది టీడీపీ, జేడీయూ పార్టీలే. టీడీపీ 16, జేడీయూ 14 మంది ఎంపీలను ఎన్డీఏ కూటమికి అందించాయి. శివసేన, ఏక్నాథ్ షిండే వర్గం 7 ఎంపీలను అందించింది. ఎన్డీఏలో ఉన్న ఇతర మిత్రపక్షాలన్నీ చిల్లరగా 3-4 సీట్లు, 1-2 సీట్లు ఇలా గెలిచాయే తప్ప బీజేపీకి గట్టిగా నిలబడి సపోర్ట్ చేసే స్టామినా వాటికి లేదు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబు పైనే ఉంది. చంద్రబాబు రాజకీయ వ్యూహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సంక్షోభాల నుంచి పార్టీని, ప్రభుత్వాలను సేఫ్గా ఉంచిన చరిత్ర ఆయన సొంతం. ఒక ప్రాంతీయ పార్టీని 4 దశాబ్దాల పాటు సక్సెస్ఫుల్గా నడిపించడం, అదే ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకునేలా ఓ రేంజ్కి తీసుకువెళ్లడం చంద్రబాబు నాయకత్వానికి నిదర్శనం. ఎన్డీఏ కూటమికి చంద్రబాబు కొత్త కాదు. చంద్రబాబుకు ఎన్డీఏ కూటమి కొత్త కాదు. 2014లోనూ టీడీపీ, బీజేపీ కలిసి పనిచేశాయి. మధ్యలో 2019లో కాస్త గ్యాప్ వచ్చినా ఇప్పుడు ఆ గ్యాప్ లేదు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ బీజేపీ గతంలో మాదిరిగా కమాండ్ చేసే పొజిషన్లో లేదని చెప్పాలి. ఎందుకంటే ఈసారి బీజేపీ సొంతంగా ఎక్కువ సీట్లు గెలవలేకపోయింది. దాంతో తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ సాధించాలి. లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు. టీడీపీతో పాటు ఇంకొన్ని మిత్రపక్షాలు ఎన్డీఏకు మద్దతు వెనక్కి తీసుకుంటే మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడం బీజేపీకి సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అత్యంత అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏకి చంద్రబాబే ఆక్సిజన్ అని చెప్పాలి. బీహార్కు చెందిన జేడీయూ పార్టీ 14 మంది ఎంపీలను అందించినా ఆ పార్టీ సారథి నితీష్ కుమార్ ట్రాక్ రికార్డ్ అంతంత మాత్రమే. ఆయన ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో తెలియదు. 2022లోనూ ఓసారి నితీష్ ఎన్డీఏ కూటమిలో కలకలం రేపారు. ఓవైపు ఎన్డీఏలో ఉంటూనే కాంగ్రెస్ నాయకురాలు సోనియాతో టచ్లో ఉండేవారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఎన్డీఏకి, జేడీయూకి చెడిందని, నితీష్ కుమార్ కాంగ్రెస్ తో చేయి కలుపుతారని మొన్నటి వరకు ప్రచారం జరుగుతూనే ఉంది. అలాంటి నితీష్ కుమార్ ను ఎంతవరకు నమ్మొచ్చో బీజేపీ హైకమాండ్ కు బాగా తెలుసు. నితీష్ కుమార్ తో ఎన్డీఏ విభేదాలు ఏవైనా ఉంటే అవి రాజకీయ పరమైన అంశాలే తప్ప అక్కడ ప్రజా ప్రయోజనాలేవీ లేవు. ఓ దశలో ఎన్డీఏను వీడి బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీతో జట్టు కట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూసిన నేత నితీష్ కుమార్. కానీ చంద్రబాబు అలాంటి సంకీర్ణ రాజకీయాల జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు. రాష్ట్ర విభజన సమయంలో పసిబిడ్డ లాంటి ఏపీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఇప్పుడు ధ్వంసమైపోయిన రాష్ట్రం కోసం, బాధితుల్లా మారిన రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీఏతో కలిసారని నిర్భయంగా చెప్పిన నేత చంద్రబాబు. ఏపీ విషయంలో, టీడీపీ విషయంలో, ముఖ్యంగా చంద్రబాబు విషయంలో ఎన్డీఏకి గతంలో ఏవైనా విభేదాలు వచ్చినా అందులో రాజకీయ అంశం ఒక్కడి కూడా కనిపించలేదు. చంద్రబాబు నాటి ఎన్డీఏతో విభేదించడానికి ప్రధాన కారణాలుగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం వంటి ప్రజా ప్రయోజన అంశాలే కనిపిస్తాయి. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఎన్డీఏ, చంద్రబాబు విడిపోయినా ఇరుపక్షాల మధ్య శత్రుత్వం ఏమీ లేదు. అందుకే చంద్రబాబు ఎప్పుడొచ్చినా తలుపులు తెరిచే ఉంటాయని ఎన్డీఏ ఎప్పుడూ చెప్తుంటుంది. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏతో కలిసింది కూడా ప్రజా ప్రయోజనాల కోసమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏలో చంద్రబాబు పరపతి మరింత పెరగనుంది. రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే నితీష్ కుమార్ కంటే ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి తప్ప మరో మాట మాట్లాడని చంద్రబాబు వంటి నికార్సైన నాయకుడే ఎన్డీఏకి ముద్దు. అలాంటి నేతని వద్దు అని ఎలా అనగలరు?